ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాలు పంచుకునే అందరూ కూడా సిద్ధపడి రావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడేండును గాక. మరి ఈరోజు 26వ తారీఖు ఏప్రిల్ నెల ఆదివారం ఆరాధనలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మనం ఆరాధనలోకి వెళ్ళే ముందు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ సర్వశక్తిగల ప్రభా, ప్రేమల తండ్రిని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నైనా దయగల తండ్రి ప్రభా, ఇదిగోనైనా ఇంతవరకు కూడా నీ కృపలో భద్రపరిచారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయినా ప్రభా, ఈ యొక్క 26వ తారీఖు ఆదివారము ఆరాధనలో ఈ రీతిగా పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా దయగల తండ్రి, మేమందరం కూడా కూడుకొని నిన్ను ఆరాధించలేనటువంటి పరిస్థితులు మేము ఉంటూ ఉండగా, అయినప్పటికీ నాన్న ప్రభా, ఇదిగోనైనా ఆన్లైన్ ద్వారా ఇలాగా ప్రభానైనా మీరు మనుషులకు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా ఈ రీతిగా ప్రభానైనా తండ్రి ప్రభా ఆరాధనలో పాలు పంచుకోవడానికి అందరికీ ఇచ్చినటువంటి అవకాశం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న వారందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, దీవెనలతో నింపండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాయన ప్రభా, ఆరాధనలో ఉన్నటువంటి విడుదలని, గొప్ప శక్తిని కూడా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి నాయన ప్రభా నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఆది నుంచి అంతం వరకు కూడా ఈ కార్యక్రమాంతలు కూడా ప్రభా నాయన నీ సన్నిధిని తోడుగా ఉంచి, నీ ఆత్మను తోడుగా ఉంచి నాయన ప్రభా ఎటువంటి శోధనలకు కలుకొని కాతులు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి మనము ఆరాధనలోనికి వెళ్ళే ముందుగా, దేవుని ఆరాధించే ముందు మనమందరం కూడా ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళి ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనుషులు మనమందరం కూడా దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. అప్పుడు మనము దేవునికి దగ్గరగా వెళ్ళాలి అంటే మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుని ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళవలసిన వారంగా మనం ఉంటున్నాం. ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు తన యొక్క బలి యాగము ద్వారా మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలని మరి దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టడానికి ఆ యొక్క మార్గమును సరళము చేసి మరి దేవుని యొక్క సన్నిధిలో మన మనస్సాక్షిని శుద్ధి చేసి నిష్కలంకులుగా అక్కడ నిలబెడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా ధైర్యముతో మనము ఈ పాపలోకంలో జీవిస్తున్నప్పుడు మరి మన మనుషుల ద్వారా కానీ అంధకార శక్తుల ద్వారా కానీ మనకి పాపం మనలోనికి ప్రవేశిస్తున్నప్పుడు మనస్సాక్షి కల్మషమైనటువంటి మనస్సాక్షిని శుద్ధి చేసుకుని దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళవలసిన వారమే ఉంటున్నాం. ప్రియులారా, మీ తలంపుల చేత, మాట వల్ల కానీ, క్రియల వల్ల కానీ దేవునికి విరోధంగా, మనుషులకి విరోధంగా, మీకు విరోధంగా చేసినటువంటి ప్రతి పాపమును, తలంపును కూడా శుద్ధి చేసుకుని పాపములను మరి దేవుని ఎదుట ఒప్పుకొని మరి దేవుని యొక్క పరిశుద్ధ నిబంధన రక్తముతో శుద్ధి చేసుకొని ఆ నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో, ఆత్మస్థలములో, ఉన్నత స్థలములో ప్రవేశించడానికి దేవుడు మనకు మార్గము సరళం చేశాడు. కాబట్టి ఆ రీతిగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళే ముందు, ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి మనం అందరం కూడా మరి సిద్ధపాటును కలిగి ముందుకు వెళదాం. అందరూ కూడా మోకరించి మరి మీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అందరూ కూడా మరి స్వకీయ పరిశీలన చేసుకుంటూ అందరూ కూడా మరి మనలో పాపము లేదని అనుకుంటే దేవుణ్ణి మనము అబద్ధికంగా చేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడి గురించి మహిమకి దూరం అయిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుడు కనికరము గలవాడు కాబట్టి ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన కొరకు మార్గాన్ని సరళం చేశాడు. కాబట్టి ఆ మార్గంలో మనము దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. ప్రియులారా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోనండి, పాపములను ఒప్పుకొనండి. మీ స్వకీయ పాపాలు, మీ కుటుంబస్తుల పాపాలు, మీ పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటూ మరి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి అందరూ కూడా ముందుకు రండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కనికరముల దేవా, కృపల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దయల తండ్రి, ఇదిగో ప్రభా మా మాట వలన, క్రియ వలన, తలంపు వలన ప్రభా మీకు విరోధముగా అనేక పాపాలు పాపపు తలంపులు చేస్తున్నాం తండ్రి. శుద్ధి చేయని ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ప్రేమల తండ్రి, కనికరముల దేవా, నీకు స్తోత్రాలయ్యా. కనికరముల దేవా, కృపల తండ్రి, నీకు స్తోత్రాలు. దయల తండ్రి ప్రభా, మనుషులకు విరోధంగా అపవాదితో చేతులు కలిపినటువంటి పరిస్థితులు ఉంటున్నామేమో తండ్రి. లోకముతో రాజీ పడినటువంటి స్థితిలో ఉంటున్నామేమో ప్రభా నైనా. ఇదిగో నైనా ప్రభా, శరీరేచ్ఛలకు లోనైపోయి ఉంటున్నామేమో తండ్రి. ప్రభా శుద్ధి చేయండి, ప్రభా శుద్ధి చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. నీకు పరిశుద్ధ నిబంధన రక్తముతో శుద్ధీకరించండి ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా.
ఇదిగో ప్రభా నీ కృపా కనికరంలో బట్టి ప్రభా నైనా ప్రభా నీ సనాతన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నైనా ప్రభా మరణమును బట్టి ఆయన యొక్క ప్రభాన చిందించినటువంటి రక్తమును బట్టి ప్రభా నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నాము తండ్రి. నా ప్రభావం శుద్ధి చేయండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. కనికరించండి కావతలు చేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మేలనేది ఏదో తెలిసి కూడా చేయకుండా ఉంటున్నాం ప్రభా, అది కూడా పాపమే అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఒకరికి మేలు చేయడము అది సరైనదని తెలిసి కూడా ప్రభా చేయకుండా ఉంటే అది కూడా పాపంగా మీరు ఎంచుతున్నారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. కనికరించండి ప్రభా, మేలు చేయడానికి అందరికీ సహాయం చేయడానికి పరిశుద్ధంగా జీవించడానికి ప్రభా నీ పరిశుద్ధాత్మని నీ కనికరాన్ని నీ కృపని వేడుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ పరిశుద్ధ రక్తమును ఆశ్రయిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలయ్యా. శుద్ధి చేయండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నిన్న మార్గమును సరళం చేస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. కనికరించండి, నా మనస్సాక్షిని శుద్ధి చేయండి, నా అంతరంగమును శుద్ధి చేయండి, నా అంతరింద్రియమును శుద్ధి చేయండి ప్రభా, నా అంతర్నేత్రమును శుద్ధి చేయండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. అంతర్వాక్కును శుద్ధి చేయండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అంతఃకరణమును శుద్ధి చేయండి తండ్రి నీకు స్తోత్రాలు. అపవిత్రమైనది ఏది కూడా నేను ప్రభా లోపలికి ప్రవేశించినట్లయితే అంతా శుద్ధి చేయండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మనస్సాక్షిని శుద్ధి చేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలయ్యా. కనికరించండి కాదులు చేయండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. నీ సన్నిధి నుంచండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. మహోన్నతుడ మహిమగల రాజా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, మహాపరిశుద్ధుడ మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. పశ్చాత్తాపడినటువంటి అందరినీ కూడా దేవుడు కనికరించి కాపుదలి చేసి ఆయన కృప చెప్పిన కనికరమ చెప్పిన మన మనస్సాక్షిని శుద్ధి చేసి మరలా మనల్ని తిరిగి తన యొక్క పరిశుద్ధ స్థలములోనికి ఆయన తీసుకుని వెళుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తనతో ఐక్యపరుచుకుంటున్నాడు. తన యొక్క సనాతన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నిబంధన రక్తమును బట్టి, ఆయన నిబంధన రక్తమును బట్టి, ఆయన చేసినటువంటి బలియాగమును బట్టి మనల్ని ఆయన అంగీకరిస్తూ ఆయన సన్నిధిలో చేర్చుకుంటూ ఆయనతో ఐక్యపరుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక పాట పాడుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, దేవానికి స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రం. మనం ఆరాధనలో ప్రవేశిస్తున్నాం. ఆరాధనకు వెళ్ళే ముందుగా ఒక పాట పాడుకుందాం. యెహోవా నామమును లాలించుననే పాట పాడుకుందాం. అందరికీ వచ్చినటువంటి పాట. దేవానికి స్తోత్రమయ్యా, తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. యెహోవా నామమును లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నామమును లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నామమును లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్పల నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవా నామమును లాలించెను, దయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాంకుశాతిన్. యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నామమును లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయత్నమెదను నీయన్నడు కనన్ వినన్
ప్రేమ నాకు చూపెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను సుఖ కళావలు మనసులోన నిలిపెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక, తెగించి మృతికోపగించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆర్నిశలదీనహీనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవానికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. అందరూ కూడా ఆరాధనలో మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధించుదాం. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధిపతి అయినటువంటి దేవుడు, సర్వమును వ్యాపించినటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్నటువంటి దేవుడు, దేవుని యొక్క గుణగణాలు, దేవుని లక్షణాలు మనం స్తుతించి ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. దేవుని ఆరాధించినప్పుడు దేవుడు తన శక్తిని మన మీదకి దించి తన పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించి మహిమపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా అందరూ కూడా చేతుల పైకెత్తి దేవుని ఆరాధించండి. పరిశుద్ధానికి స్తోత్రాలు. దేవుడు ఏమై ఉంటున్నాడో దేవుని మహిమని మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు ప్రభా. సమస్తమును చేయగలిగినటువంటి శక్తి గల దేవానికి స్తోత్రాలు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో సర్వమును వ్యాపించినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాన్న ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, ఆకాశం మహాకాశములు పట్టజాలనటువంటి దేవానికి స్తోత్రాలు. భూమి ఆకాశములు ప్రభా సమస్తమును కూడా నీ అధీనంలో ఉన్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీరు నా కొరకు కట్టను ఉద్దేశించినటువంటి దేవాలయం ఏ పాటిది అంటున్నావు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, దేవాలయాల్లో, గుళ్ళలో, గోపురాల్లో ప్రభా, చర్చిలో నేను బంధించలేము తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాన్న ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, ఆకాశ మహాకాశములు నాన్న ప్రభా, దృశ్య ప్రపంచములు అంతటను కూడా వ్యాపించినటువంటి తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసానికి స్తోత్రాలు, మహోన్నతానికి స్తోత్రం, స్తోత్రం నైనా. ఇదిగో సర్వాంతర్యామి, సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు. సమస్తమును చేయనటువంటి తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం నైనా. ఆది అంతము లేనటువంటి దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో కాలము స్థలము లేనటువంటి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీ సంవత్సరములకు అంతము లేదు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం నైనా. కరుణామయుడా, కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు ప్రభా నైనా. ఇదిగో తండ్రి ప్రభా నైనా, ఇదిగో సమస్తమును ఎరిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. సర్వజ్ఞాని అయినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. హృదయాంతరంగమును ఎరిగినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని కనికరించినటువంటి తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం నైనా. ప్రేమామయుడానికి స్తోత్రాలు నైనా ప్రభా. కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రం ప్రభా. అత్యంత ప్రేమ స్వరూపుడైనటువంటి తండ్రి నీకు స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తోత్రమైనా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిరంతరము కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడుచున్నటువంటి తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అన్న. మహోన్నతుడ, మహిమగల రజానికి స్తోత్రాలయ్యా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం ప్రభనన. సమస్తమును కలుగజేసినట్టు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. సమస్తమును నీ నోటి మాటతో కలుగును గాక అని ప్రభా. సూర్యచంద్ర నక్షత్రాలను, దృశ్య ప్రపంచాలని, అన్ని జీవరాశులను ప్రభా నేను ప్రభా నీ నోటి మాటతో సృష్టించేట తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం నైనా. ఇదిగో మమ్మల్ని కూడా నీ యొక్క రూపంలో చేసుకుని
చేసుకున్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పాపం వల్ల నీకు దూరం అయిపోయినప్పటికీ నీ కనికరముతో, నీ కృపతో, నీ ప్రేమతో ప్రభా మీరే రక్షణ కార్యమును జరిగించినా ప్రభా మమ్మల్ని మరలా తిరిగి నన్న ప్రభా ఇదిగోనైనా నీ రూపానికి మార్చుకుంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీతో ఐక్యపరుచుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ సనాతన కుమారుడు నన్న ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీతో ఐక్యపరుచుకున్నావు తండ్రి నీకు స్తోత్రం నైనా. ఇదిగో యేసానికి స్తోత్రములు. మీరే ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉంటున్నటువంటి తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రేమగల తండ్రి ఇదిగో ప్రభా నీ సనాతనముడు యేసుక్రీస్తులో నీ యొక్క సమస్త మహిమను కూడా కనపరుచుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ యొక్క రూపమును, నీ యొక్క ప్రభానైనా సంపూర్ణటువంటి వ్యక్తిత్వాన్ని మా కొరకు బయలుపరిచావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ రాజ్యమును ప్రభానైనా ఈ లోకములో స్థిరపరిచి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసుక్రీస్తులో స్థిరపరుస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. నీ రాజ్యము వచ్చునుగాక తండ్రి నీకు స్తోత్రం. అపవాదికుడికి అనంత నాశనము కలుగునుగాక తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో యేసానికి స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం. యేసానికి స్తోత్రం, యేసానికి స్తోత్రం. అపవాదిని జయించి, లోకమును జయించి, పాపమును తొలగించి లోనైన ప్రభా తండ్రి యేసయ్య మరణమును జయించి తిరిగి లేచినట్టు యేసానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసానికి స్తోత్రం, యేసానికి స్తోత్రము. తండ్రి అయిన దేవునితో ఏకతత్వం కలిగినటువంటి తండ్రి యేసానికి స్తోత్రములు ప్రభానైనా. సర్వశక్తి గల దేవునితో ఐక్యమైనటువంటి యేసానికి స్తోత్రములు. సర్వాంతర్యమైనటువంటి తండ్రితో ఏకతత్వం కలిగినటువంటి యేసు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఏకదేవుడానికి స్తోత్రాలు, యేసానికి స్తోత్రం ప్రభానైనా. తండ్రి నీకు స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహిమగల రాజానికి స్తోత్రాలు. అపవాదిని జయించినటువంటి యేసానికి స్తోత్రం, లోకములు జయించినటువంటి యేసానికి స్తోత్రాలు. నా పాపములన్నీ తొలగించినటువంటి యేసానికి స్తోత్రాలు, నా రోగాలన్నీ తొలగించినటువంటి యేసానికి స్తోత్రమయ్యా. ఇదిగో నీకు పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించినటువంటి తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. నీ మహిమతో నింపినటువంటి ప్రభానికి స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన ప్రభానైనా, ఇదిగో తండ్రి ప్రభానైనా నీ రూపంలో నన్ను మార్చుకుంటున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రభా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రంనైనా. తండ్రి నీకు స్తోత్రం, యేసానికి స్తోత్రములు. అపవాదికులకు అనంత నాశనము కలిగించినటువంటి యేసానికి స్తోత్రం, స్తోత్రమైనా. తండ్రి నీకు స్తోత్రం, యేసానికి స్తోత్రాలు. నాయన ప్రభా సమస్తమైనటువంటి అంధకార శక్తులను కూడా నాయన ప్రభా లయపరిచినటువంటి యేసానికి స్తోత్రాలు. అపవాదికి నాపై ఎటువంటి అధికారము లేదు తండ్రి యేసానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. లోకమునకు ఎటువంటి అధికారం లేదు తండ్రి యేసానికి స్తోత్రం. పాపమునకు ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి రోగములు కూడా నన్ను అంటవు గనుక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం ప్రభా. మహిమగల రాజానికి స్తోత్రాలు, యేసానికి స్తోత్రం. నీకు పరిశుద్ధాత్మను కుమ్మరించినందుకు నీకు స్తోత్రం ప్రభా. అభిషేకించండి తండ్రి, ఇంకనూ ప్రభా బలమైనటువంటి అభిషేకముతో నింపిన నా ప్రభా మహిమపరచండి. దినదినము కూడా అభిషేకించండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తోత్రం. రాజ్య పరిపాలన చేసినటువంటి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసానికి స్తోత్రం. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూమి అందరిని కూడా నెరవేరునుగాక తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసానికి స్తోత్రం. నీ రాజ్యము ప్రభనన లోకంలో స్థాపించబోతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. నీ యొక్క బిడ్డలందరినీ కూడా బలపరచండి తండ్రి నీకు స్తోత్రం. బలపరుస్తున్నావు తండ్రి నీకు స్తోత్రం, యేసానికి స్తోత్రం. నన్ను బలపరిచిన తండ్రి నీకు స్తోత్రం, అభిషేకించిన తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, కనికరముల దేవానికి స్తోత్రాలు, కృపగల తండ్రి నీకు స్తోత్రం, న్యాయము గల దేవా తండ్రి నీకు స్తోత్రం, పక్షపాతం లేకుండా న్యాయము తీర్చివ్వడానికి స్తోత్రాలు. నీ న్యాయమునకు మించి కనికరించి ఇవ్వడా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీవు న్యాయము తీర్చినట్లయితే ప్రభా నేను ఏ పాటి వాడిని తండ్రి తప్పించుకోలేరు ప్రభా, ఎవరూ తప్పించుకోలేరు. కానప్పటికీ కనికరముతో కృపతో ప్రభా రక్షించుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. నీ కృప తండ్రి ప్రభా మాపై ఉంచుతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ కనికరాన్ని ఉంచుతున్నావు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. నీ ప్రేమను ఉంచుతున్నావు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. కనికరించండి, కాపుదలిచ్చండి తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. మీరు చేసినటువంటి మేళ్ళు అన్నింటి వరకే తండ్రి నైనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం. ప్రియులారా, మనము పాటలతో దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తున్నారు కాబట్టి దేవుడు సర్వాంతర్యామి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరు కూడికి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానంటున్నాడు. ఆయన మరి మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయనని మరి మన హృదయాంతరంగములో ఆయనకి స్థలాన్ని ఇచ్చి యేసుక్రీస్తు అంటున్నారు కదా, నీ హృదయమైనటువంటి తలుపును తట్టుతూ నన్ను ఎవరైతే తలుపు తెరుస్తాడో వాడి యందు నేనును, నా యందు వాడు కూడా ఎల్లప్పుడూ నివాసం ఉంటామని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయనతో సహవాసము చేయాలి పిల్లరా. ఈ దినాల్లో కూడా మరి సంస్కారపు ఆరాధనలో పాలుపంచుకుందాం. ఆరాధనలో భాగముగా యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు ఆహారంగాను పానంగాను ఇస్తున్నారు.
ఇది మర్మంగా ఉంటున్నప్పటికీ ఇది వాస్తవం ప్రియులారా. మరి సంస్కారంలో పాలు పంచుకోవడానికి సిద్ధపడిన వారందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించండి. ఆయన ఒక రొట్టెని తీసుకుని ఇది నా శరీరం అని ఇచ్చారు. అలాగే ఒక పాత్రను ఎత్తి ఇది నా రక్తము, క్రొత్త నిబంధన రక్తము, అనేకల కొరకు చిందించబడుతున్నటువంటి, అనేకల పాపముల కొరకు చిందించబడుతున్నటువంటి క్రొత్త నిబంధన రక్తం అని ఇస్తున్నారు ప్రియులారా. ఎవరైతే మరి విశ్వాసముతో ప్రభు శరీరమని, ప్రభు యొక్క రక్తమని ఎంచకుండా తీసుకుంటే, అది అనాలోచితంగా తీసుకుంటే దానివల్ల శిక్ష పొందుకుంటారని ఒక హెచ్చరిక కూడా వ్రాయబడి ఉంది. కాబట్టి అందరూ కూడా అది ప్రభు శరీరంగా, ఆయన రక్తముగా, నిజమైనటువంటి ఆయన శరీరంగా, ఆయన రక్తముగా ఎంచి విశ్వాసముతో దాన్ని గ్రహించాలి. అప్పుడు దేవుని శక్తి, దేవుని సన్నిధి మీతో ఎల్లప్పుడూ కూడా నివాసం ఉంటుంది ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఇంకొక మాట అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, నేను వాని యందును వాడు నా యందును నివాసము చేస్తామని యేసుక్రీస్తు వారు గొప్ప వాగ్దానం చేశారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. కాబట్టి ప్రభు యొక్క శరీరంలోను ఆయన రక్తంలోను పాలు పంచుకోవడానికి సిద్ధపడిన వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో యేసుక్రీస్తు వారి యొక్క శరీరముగాను ఆయన రక్తముగాను ఎంచి దాన్ని గ్రహించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. మరి పరిశుద్ధ సంస్కారంలో పాలు పంచుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెని తీసుకుని దానిని విరిచి తన శిష్యులకిచ్చి, ఇది నా శరీరము అని వారికి ఇచ్చింది. ఆ రీతిగానే ఒక పాత్రను ఎత్తుకుని స్తోత్రం చేసి, ఇది మీ కొరకును అనేకల కొరకును చిందించబడుతున్నటువంటి క్రొత్త నిబంధన రక్తము అని వారికి ఇచ్చింది. దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రములైనా నీ శరీరాన్ని మాకు ఆహారం అనుగ్రహించావు యేసానికి స్తోత్రములు ప్రభా. తీసుకుని తినండి. ఇది యొక్క దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ శరీరము. యేసానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. తీసుకుని త్రాగండి. ఇది ప్రభు మీ కొరకు ఇస్తున్నటువంటి ఇది క్రీస్తు యొక్క పరిశుద్ధ నిబంధన రక్తము. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహానుద్రానికి స్తోత్రం. యేసానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. సర్వశక్తి గల తండ్రి యేసానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం, యేసానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం, యేసానికి స్తోత్రాలు నేనానికి పరిశుద్ధ రక్తములను, నీ శరీరములను పాలు పంచుకోవడానికి ప్రభా నైనా అవకాశం ఇచ్చి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నన్ను నీలో ఐక్యపరచుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇక వాక్యంతో నింపుతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు, నీ పరిశుద్ధాత్మతో నింపావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇక శరీరంలో ఉన్నటువంటి ప్రతి రుగ్మతిని కూడా తొలగించావు తండ్రి నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేసావు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. నా మనస్సాక్షిని, నా అంతరంగమును, నా అంతరింద్రియాల్ని, నాయన ప్రభా, అలాగే నా శరీర అవయవాన్ని, రక్తమును కూడా శుద్ధి చేసేటువంటి యేసానికి స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నైనా
నీలో నన్ను ఐక్యపరుచుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా అదిగో తండ్రి ప్రభా నీ యందు విశ్వాసం ఉన్నటువంటి బిడ్డలందరితో కూడా ఐక్యపరుస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. సంఘముతో ఐక్యపరుస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు. నీలో ప్రభా ఉన్నటువంటి నిద్రించినటువంటి వారందరితో కూడా ఐక్యపరుస్తున్నా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభా జయించిన వారందరితో ఐక్యపరుస్తున్నా తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ దూతలతో ఐక్యపరుస్తున్నా ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. పరలోక సైన్య సమూహముతో ఐక్యపరుస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఐక్యపరిచినందుకు నీకు స్తోత్రం 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 నైనా. ఇదిగో తండ్రి ప్రభా ఈ శరీరమును నైనా ప్రభా మరణ ఛాయలో నుంచి జీవములోకి నడిపించావు తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. జీవము గల దేవానికి స్తోత్రములు. జీవాధిపతి అయినటువంటి తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. మరణకరమైనటువంటి ప్రతి విషయంలో కూడా తొలగించావు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం అయినా. నీ జీవంతో నింపినావు తండ్రి, నీకు స్తోత్రం. కురబా రీకబార్ బాబా షబార బారబా కురబ శంబర బరబా రిఖబ శుంబరబా కురబా బాబా శింకర బారబా కుండ బారబా శికర బాబా కురబ శింకర బా రిఖా బాబా క్షురబా కంబరబా జిబా శింకర బా క్షురబా రిఖబ శుకర బాబా బాబా శిక రిఖబా శుకర బాబా. జీసస్ యేసానికి స్తోత్రం, యేసానికి స్తోత్రం. రిఖబా శుకర బాబా. థ్యాంక్ యూ జీసస్. యేసానికి స్తోత్రం 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 నైనా. నీ పరిశుద్ధాత్మతో నింపినవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీతో ఐక్యపరుచుకుంటున్నా తండ్రి, నీకు స్తోత్రములు. మహిమపరుచుకుంటున్నా ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అపవాదికులకు అంత నాశనము కలిగించావు తండ్రి, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. అపవాదికి ఎటువంటి అధికారము లేదు నాపై తండ్రి, నీకు స్తోత్రం. సాతానా నీకు ఎటువంటి అధికారము లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు ఆర్ డిఫీటెడ్. నేను జయించినటువంటి యేసుక్రీస్తు నాలో నివసిస్తున్నాడు. లోకమానికి ఎటువంటి అధికారం లేదు. నిన్ను జయించిన యేసు ప్రభు నాలో జీవిస్తున్నాడు. అంధకార సంబంధ శక్తులారా మీకు ఎటువంటి అధికారము లేదు. మిమ్మల్ని జయించిన యేసు ప్రభు నాలో నివసిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు స్తోత్రం, యేసానికి స్తోత్రం, పరిశుద్ధురానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధురానికి స్తోత్రం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును ఆయన రక్తమును విశ్వాసముతో గ్రహించినటువంటి మీకందరికీ కూడా దేవుడు తోడై ఉంటున్నాడు, పరిశుద్ధాత్ముడు తోడై ఉంటున్నాడు. మరి దేవుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును ఆయన వెల్లడేని రక్తమును మిమ్మల్ని అందరూ కూడా విశ్వాసములో బలపరిచి మీ ప్రాణ ఆత్మ శరీరాలని నిత్య జీవ మహిమతో నింపి ఆయన రాకడ పర్యంతము కాపుదల చేసి కృపలో భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవానికి స్తోత్రం. మరి ఎంత గొప్ప దేవుని యొక్క విందులో పాలుపంచుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి విడవబడినటువంటి ఆ రొట్టె దేని సూచిస్తుంది అంటే ఇంకా సంఘములో దేవుని బిడ్డలైనటువంటి వారు అనేక మంది విశ్వాసములో ఉన్నటువంటి వారందరితో మనము ఏకమై ఉన్నాము అనేటువంటి ఒక సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, మరి ప్రభు యొక్క విశ్వాసులందరితో కూడా మనం ఐక్యమై ఉంటున్నాం. విశ్వాసంలో నిద్రించిన వారు జయించి మరి మరణాన్ని జయించి కూడా పరలోకానికి ఆరోహమైనటువంటి భక్తులైనటువంటి వారందరితో, లోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క భక్తులు నిజమైనటువంటి విశ్వాసులు జయించిన వారందరితో కూడా మనందరము కూడా ఏకమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని ఒకే రొట్టెలో మనం పాలు పంచుకుంటున్నాం. అది మనకి తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధురానికి స్తోత్రాలు, పరిశుద్ధురానికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈరోజు సందేశానికి వెళ్ళే ముందు వాక్య పఠనములు మనం చేసుకుందాం. బైబిల్ పాఠ్యాలు మీకు ముందుగా తెలియజేసినట్టుగా యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతాను. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 1-3 వచనాలు. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవుగాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క రాకడను గురించినటువంటి వాక్యము దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సువార్త పాఠ్యభాగములో మత్తయి సువార్త
24వ అధ్యాయము 35 నుంచి 39 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. అలాగే పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైన పేతురు రాసినటువంటి సార్వత్రిక సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. 12-13 వచనాలు చదువుకుందాం. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునివి గనుక ఆకాశములు రవ్వులు కొని లయమైపోయినట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రేమల తండ్రి మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా 2000 సంవత్సరముల క్రితము ఈ లోకములోనికి నానా ప్రభా మనుష్య కుమారుడిగా అవతరించి ఇగో నీ యొక్క మహిమను కనపరిచి నీ రాజ్యమును ప్రభా నీ రాజ్య మహిమను కనపరిచి నేను ప్రభా మా రక్షణార్థమై రక్షణ కార్యమును పూర్తి చేసి తండ్రి ప్రభా మరణమును జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తిరిగి రాబోతున్నటువంటి ప్రభా యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీకు వాక్యములు నేను ప్రభా ధ్యానించుకుని ఉన్నాం, చదువుకుని ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. కొద్ది సమయం ప్రభా నేను వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీ సన్నిధిని మాతో ఉంచండి. ప్రతి ఒక్కరితో తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నీ ఆత్మతో బలపరిచి నాన్న ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపరచుమని నాన్న ప్రభా తండ్రి ప్రభా నీ రాకడ సమయంలో అందరూ కూడా తమ తలలు ఎత్తుకునే ప్రభా నేను ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని బలమును అటువంటి ప్రభా సిద్ధపాటును ప్రతి ఒక్కరు కూడా దయచేసి నడిపించి మరి యేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నారు. యేసు అంటే రక్షకుడు అని మనకు తెలుసు. క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సయ్య. ఆయన యెరూషలేములో ఆయన ప్రత్యక్షమై ఉన్నారు. అయితే ఆయన 3.5 సంవత్సరాలు తన యొక్క పరిచర్య చేసి ఆయన శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటున్నారు. అది అందరికీ మనకు తెలిసిన విషయం. ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి ఉన్నారు. ప్రియులరా, ఆయన ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళిపోయినాడో అదే రీతిగా మరలా తిరిగి రాబోతున్నారు. ఈ మాటలు ఆయన పరిచర్య చేసేటువంటి సమయంలో ఆయన చెప్పినారు, నేను మరలా తిరిగి వస్తాను. ఆయన రాకడలో ఏ రీతిగా పరిస్థితులు ఉంటాయి లోకములు అనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ముందుగానే లోకములో మరి పాపము బాగా పిచ్చి పెరిగిపోయి ఉంటుంది. నోవహు దినాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. నోవహు దినములో మరి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల రీతిగా ఆ దినాల్లో ఉన్నట్టుగా మరి ప్రభు రాకడలో ఉంటారని చెప్పి ప్రభు చెప్తున్నారు. మనం చూస్తే ఆదికాండంలో మరి సృష్టి యావత్తు చేసిన తర్వాత దేవుడు అంతా మంచిగా చేశాడు. ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో అంతా మంచిగా ఉంది. పాపం రాకముందు దేవుని సన్నిధి ఉంది. అంతా దేవుళ్ళలో ఆనందంగా ఉన్నారు ఆదాము అవ్వలు కూడా. కానీ తర్వాత పాపం వచ్చిన తర్వాత శాపం వచ్చింది, మరణం వచ్చింది. ప్రియులారా, పరదైసులోంచి తోసివేయబడ్డ భూమి శాపంలో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియులారా, దేవుడు వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ పాపం ఇంకా పెరిగిపోయినప్పుడు నోవహు దినాల్లో మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం మీరు చూడండి. ఆదికాండంలో పాపము బాగా పెరిగిపోయినటువంటి దినాల్లో 6వ అధ్యాయం, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత
కుమార్తెలు వారికి కుమారులు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమము విషయములో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. అయితే ఇక్కడ చూస్తే వారి వయస్సు తగ్గించేస్తాడు, ఎందుకంటే వాళ్ళ పాపం పెరిగిపోయింది కాబట్టి. తర్వాత మీరు చూడండి, అప్పుడు ఏమనుకున్నాడు అంటే దేవుడు ఏమనుకున్నాడు చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడెను, నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును, ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందుచున్నాను అని అన్నాడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగా కనపడ్డాడు. అయితే నోవహు టైంలో చూశారు కదా, ఎంత పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు సంతాపపడుతున్నాడు, ఎందుకు చేశాను వీళ్ళని, ఈ సృష్టి చేసినందుకు దేవుడు చాలా నొచ్చుకున్నాడంట. అంత నాశనం చేసేస్తానని దేవుడు అనుకున్నాడు, తన హృదయంలో అనుకున్నాడు. అయితే నోవహు నీతిమంతుడిగా కనిపించాడు కాబట్టి నోవహుతో దేవుడు మాట్లాడి ఒక నావని తయారు చేయమని ఆ ఓడలోనికి పక్షుల్ని, జంతువుని అందరినీ కూడా 2 జతల చొప్పున అన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళమంటాడు. అలాగే ప్రకటించమంటాడు అందరికీ కూడా. 40 సంవత్సరాలు నోవహు ప్రకటిస్తున్నాడు, జల ప్రళయం రాబోతుంది, భూమి అంతా కూడా అంతం కాబోతుంది, అందరూ కూడా రండి, ఓడలోనికి రండి అని పిలిచాడు. అందరినీ కూడా ప్రకటిస్తున్నాడు. ఎవ్వరు కూడా నమ్మల, పిచ్చోడు ఎవడ ఈ పిచ్చోడు మాట్లాడుతున్నాడని చెప్పి నోవహుని ఎగతాళి చేస్తున్నారు. నోవహు ఓడ కడుతున్నాడు, ప్రకటిస్తున్నాడు, ఓడ కడుతున్నాడు. ఎవ్వరు కూడా ప్రవేశించలేదు. కానీ కేవలము తన కుటుంబస్తులందరూ కూడా ఆ ఓడలో ప్రవేశిస్తారు. ఇంకా ఆ జంతువులన్నీ కూడా 2 జతల చొప్పున వెళ్ళిన తర్వాత ఆ దేవుడు ఆ ఓడ తలుపులు మూసేయమంటాడు. జల ప్రళయం వచ్చేసి మొత్తం భూమంతా కూడా 40 దివారాత్రులు, 40 రోజులు, పగలు రాత్రి తేడా లేకుండా భయంకరమైన వర్షంతో నిండిపోయి జల ప్రళయంతో నాశనం అయిపోయింది. పిల్లరా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ప్రభు యొక్క ఆయన 2వ రాకడలో కూడా నోవహు దినాల్లో ఉన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అలాగే తింటూ త్రాగుతూ అలాగే ఉంటారు, మరి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటారు. కానీ ఎవరు కూడా దేవుని తట్టు తిరగరు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. పాపం పెరిగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో ప్రభు రాకడ అకస్మాత్తుగా యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. పిల్లరా, తన సంఘాన్ని, వధువు సంఘాన్ని లేపడానికి, ఎత్తికెళ్ళడానికి ఆయన వరుడుగా రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాకడ అవిశ్వాసులకి చాలా భయంకరంగా ఉంటుంది. అయితే విశ్వాసులైనటువంటి వారికి, ఎదురు చూచేవారికి అది గొప్ప విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో కలగబోయేటువంటి పరిస్థితులను చూసి అందరూ కూడా ధైర్యము చెడిపోయి భయంతో కుప్పకూలిపోతారు. మీరైతే తలలు ఎత్తుకురండి, పైకి చూడండి ఆకాశం వైపు, మీ యొక్క విడుదల సిద్ధంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు విశ్వసించినటువంటి వారికి, రక్షణ పొందినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రభు యొక్క రాకడ గొప్ప విడుదల దినము, విడుదల మహోత్సవము, వివాహ మహోత్సవము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. పిల్లరా, ఆయన యేసుక్రీస్తు వారు ఆయన వరుడుగా రాబోతున్నాడు, పెండ్లి కుమారునిగా రాబోతున్నాడు. తన యొక్క పెండ్లి కుమార్తె అయినటువంటి తన సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. పిల్లరా, ఆ పెండ్లి కుమార్తె సంఘములో మరి నువ్వు ఉంటున్నావా? మరి సిద్ధపాటును కలిగి ఉంటున్నావా? పిల్లారా, అది గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరలా చెప్తూ, పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని మరి పెండ్లి కుమారుడి కొరకు బయలుదేరి వెళుతున్నటువంటి ఆ యొక్క కన్యకల్ని పోలి ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. 10 మంది కన్యకలు వెళుతున్నారు. అందులో కొంతమంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఉన్నారు. బుద్ధి లేనటువంటి వారు తమ సిద్ధిలలో నూనె పెట్టుకోలేదు, నింపుకోలేదు, దివిటీలు పట్టుకుని వెళ్ళాలి. ఆ నూనె లేదు. నూనె అంటే అక్కడ ఆత్మ, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండలేదు. పిల్లరా, వాళ్ళ మధ్యలో ఆగిపోయింది. వాళ్ళ దివిటీలు ఆరిపోయినాయి. వెలుగుతూ ఉండాలా. వెలుగుతూ ఉండేటువంటి వారు మరి ప్రభువుని ఎదుర్కోవడానికి ఆ వెలుగుతో, ఆత్మతో నింపబడిన వారై మరి యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి వెళుతూ ఉన్నారు. ఆరిపోయినటువంటి వారు విడిచిపెట్టబడ్డారు. మరి మీ యొక్క ఆత్మను కూడా
మీరు కూడా మీ దివిటీలు, మీ హృదయమైనటువంటి సిద్ధెలలో పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ నూనెతో నింపబడి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. నింపబడి ఆ అగ్ని చేత కాలుతూ వెలుగుతూ వెలుగు బిడ్డలుగా ముందుకు వెళ్ళాలి. ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపాటును కలిగి ఉండాలి. రాబోతున్నాడు అంటే ఎప్పుడో వస్తాడు కదా అని చెప్పేసి ఇంకొక ఉపమానం చెప్తూ, మరి ఆయన రాకడ ఎలా ఉంటుందంటే, ఒక యజమానుడు తన దాసులందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చేసి నేను మళ్ళా తిరిగి వస్తానని దేశాంతరం వెళ్ళి తనకు ఉన్నటువంటి వాటన్నిటి మీద కూడా వారికి అధికారాన్ని వచ్చేసి ఆయన దేశాంతరం వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయన మళ్ళా తిరిగి రావటం వచ్చినప్పుడు వచ్చేలోపు ఈ దాసులందరూ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది అనుకున్నారంట ఆయన ఎప్పుడో వస్తాడు కదా, ఆయన రాకడ ఆలస్యం అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు తింటూ త్రాగుతూ తోటి దాసుల్ని కొడుతూ మరి తమకు అప్పగించబడినటువంటి పనిని మరి వాళ్ళు చేయకుండా బాధ్యతారహితంగా ఉంటూ తమ క్రింద ఉన్న వాళ్ళని హింసిస్తూ బాధిస్తూ అట్టి రీతిగా ఉన్నారు. కొంతమంది అయితే దాసులు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఎప్పుడైనా వస్తాడేమన్నట్టుగా తమకు అప్పగించబడినటువంటి పనిని జాగ్రత్తగా చేస్తూ ఎల్లప్పుడూ కూడా నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా ఉన్నటువంటి దాసులు ఉన్నారు. ఇప్పుడైతే ఆయన యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే మరి తన పనిని బాధ్యతాయుతంగా చేస్తూ ఉంటాడో చేస్తున్నట్టు కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి అటువంటి రీతిగా ఉండాలి, సిద్ధపాటును కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన రాకడ దినము ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రియులారా. యేసుక్రీస్తు వారు చెప్పారు, అది నాకును తెలియదు, ఏ మనుషునికి తెలియదు, ఏ దూతలకి కూడా తెలియదు, కుమారునికి కూడా తెలియదు, కేవలము తండ్రికే తెలుసు. ఆయనకి తెలిసినా చెప్పలేదు. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడో తెలిస్తే, మరి దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే ఇంటి యజమానుడు వాడు సిద్ధపడి ఉంటాడు కదా, దొంగ రాకుండా ఆ టైంకి సిద్ధపాటుగా ఉండి ఎలర్ట్గా ఉంటాడు. కాబట్టి దొంగ వచ్చే సమయము జాము తెలియనప్పుడు ఏం చేస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి రాత్రంతా మేలుకునే ఉంటాడు. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన రాకడ ఎప్పుడో తెలియదు కాబట్టి ప్రతి క్షణము కూడా నువ్వు మెలకువగా ఉండి, ఆత్మలో మెలకువగా ఉండి ప్రార్థనలో ఉండాలి అని యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకే ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, కానీ సూచనలు ఆయన చెప్పారు. ఎటువంటి సూచనలు జరుగుతాయి ఆయన రాకడ సమయంలో? మరి రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము యుద్ధాలు ప్రకటిస్తూ ఉంటారు. యుద్ధ వాతావరణం మీరు వింటారు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు. తెగుళ్ళు కలుగుతాయి, కరువులు సంభవిస్తాయి, భూకంపాలు వస్తాయి. చాలా తెగుళ్ళు మరి చరిత్రలో జరిగినాయి. 6వ శతాబ్దంలో అలాగే 14వ శతాబ్దంలో భయంకరమైన తెగుళ్ళు, లక్షలాది మంది కోట్లాది మంది జనులు చనిపోయారు. ఇప్పుడు కూడా తెగుళ్ళు వస్తున్నాయి, కానీ యుద్ధాలు కూడా రాబోతున్నాయి. ప్రపంచ యుద్ధాలు జరిగినాయి ప్రియులారా, అప్పుడు జరుగుతున్నాయి. ఆయన రాకడ ఎప్పుడైనా జరగవచ్చు. ఆయన రాకడలో ఆయన మనని తీసుకుని వెళ్ళడానికి మరి వరుడుగా రాబోతున్నాడు. కాబట్టి లోకస్తునికి భయం, నీకు నాకు కాదు. మనము ఆశతో అపేక్షించాలి. పేతురు రాస్తున్నాడు ఏమని, ఆయన రాకడ కొరకు మీరేం చేయాలండి, ఆశతో అపేక్షించాలి. ప్రియులారా, ఆశ కలిగి ఉంటున్నావా? అప్పుడు మరి ప్రభు రాకడ కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటున్నావా అనేది ఇక్కడ ప్రశ్న. ఆశ ఆయన రాకడలో మనకి కలిగేది ఏంటో మనకి తెలిసినప్పుడు మనము దానిని ఆశతో అపేక్షిస్తుంటాం. ఏంటంటే ఆయన రాకడలో ఈ పాపమునకు లోనటువంటి శరీరాన్ని ఆయన విడుదల చేస్తాడు. మనం రూపాంతరం చెందిపోతాం, మహిమా స్వరూపులుగా మారిపోతాం, మరి దేవదూతల స్వరూపంలోనికి మారిపోతాం. ప్రియులారా, మరణం అనేది మన మీద పనిచేయదు. ఈ శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది. యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద రూపాంతరము చెంది తనకి శిష్యులు ఏ రీతిగా కనబడ్డారో ఆ రీతిగా నువ్వు నేను కూడా మారిపోతాం. ఆ రూపాంతర అనుభవాన్ని నువ్వు కోరుకుంటున్నావా? దాని కొరకు ఎల్లప్పుడూ సిద్ధపాటును కలిగి ఉంటున్నావా? రోగములైతే ఆయన తొలగించేశాడు, ఇప్పుడే రూపాంతరం మనం పొందుకుంటున్నాం. కానీ పాపలోకములో, శాపలోకములో జీవిస్తున్నాం, మరణలోకంలో జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా మరణము మనపై ఎటువంటి అధికారము లేదు, శాపానికి మనపై ఎటువంటి అధికారం లేదు, అపవాదికి మనపై ఎటువంటి అధికారం లేదు. పిల్లరా, అపవాదిని జయించి మరణాన్ని జయించినటువంటి యేసు ప్రభు నీలో నాలో ఉన్నాడు. లోకాన్ని జయించినటువంటి యేసయ్య నీలో నాలో ఉన్నాడు. కాబట్టి మళ్ళా మనకి తిరిగి అటువంటి మహిమ స్వరూపాన్ని మనకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ దాన్ని ఆశతో అపేక్షించాలని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, జాగ్రత్తతో ఎదురు చూడాలి ప్రియులారా.
పరిశుద్ధంగా ఉండాలి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అన్ని విషయాలు కూడా పరిశుద్ధులుగా ఉండండి. లోకంలో మనం ఉన్నదంతా మనం చూస్తున్నంత శరీర సంబంధమైన విషయాలు అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆత్మానుసారంగా మీరు జీవించడానికి ఆశ కలిగి ఉండాలి. శరీర సంబంధమైనటువంటి క్రియలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జారత్వం, వ్యభిచారము, దొంగతనాలు, అబద్ధాలు, ఆటపాటలు, శరీర సంబంధమైన క్రియలు. ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిశుద్ధంగా జీవించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియరా, నీకు నాకు సాధ్యం కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా ప్రతిదినము కూడా మరి పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఆయన మనకి శక్తిని అనుగ్రహించి నడిపిస్తాడు. యేసయ్యని ఆశ్రయించాలి. పరిశుద్ధాత్మతో అభిషేకాన్ని పొందుకుంటూ ఉండాలి ప్రియులారా. అప్పుడే పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. పరిశుద్ధ ప్రవర్తన, మన ప్రవర్తన కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయము పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది. మన హృదయాంతరంగము, మనస్సాక్షి పవిత్రపరచబడినప్పుడు మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది ప్రియులారా. పాపలోకంలో జీవించినా కానీ, పాపముల మధ్య జీవించినా కానీ మనము పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. మరి సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు కదా, ఒక విశ్వాసి ఎలా ఉంటాడంటే నీటిలో ఉన్నటువంటి చేపని పోలి ఉంటాడు. చేప నీటిలో ఉంటుంది కానీ ఆ చేప లోపలికి నీరు వెళ్ళదు, చనిపోదు, బ్రతికే ఉంటుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే విశ్వాసి కూడా పాపలోకములో జీవిస్తున్నప్పటికీ కూడా పాపము ఆ విశ్వాసిలో ఉండకుండా తను తాను కాపాడుకుంటూ ఉంటాడు, శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రవేశించినట్లయితే వెంటనే దాన్ని శుద్ధి చేసుకుంటాడు. ప్రవేశించకుండా ముందే దాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. పిల్లరా, అది కావాలి. అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు విశ్వాసి అనేటువంటి వాడు. పాపం వస్తుందని ముందుగానే తెలిసినప్పుడు అది రాకుండా కాపాడుకుంటాడు. ఇంకా పాపం అంటే ఏంటి? మేలనేది ఏంటో తెలిసి కూడా అది చేయకపోవడం కూడా పాపమే. అవిశ్వాస సంబంధం అనేది అన్ని కూడా పాపమే. నువ్వు దేవుని నమ్మకుండా ఉండి భయపడుతున్నావు, అది కూడా పాపమే. పిరికితనం కూడా పాపం. భయపడడం పాపం. దేవుని నమ్మకపోవడం కూడా పాపం. నేను నీకు తోడుగా ఉన్నాను, నీతో ఉన్నాను అని చెప్పినప్పుడు నువ్వు భయపడుతుంటే అది కూడా పాపం ప్రియులారా. పేతురు ఒకనొక సమయంలో చేపలు పడడానికి వల్ల వెళ్తాడు, నావలో ఉంటాడు. అయితే యేసుక్రీస్తు అంటే కదా, ఆయన చేపలు దొరికినాయి అంటే ఏమీ లేదు ప్రభు అంటాడు. అయితే అటువైపు అంటే పొద్దు నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ ఒక్క చేప కూడా పట్టలేదు ప్రభు అంటే, నేను చెప్పాను కదా వెయ్యి అంటాడు. యేసుక్రీస్తు వారు చెప్పినట్టు వల వేస్తే చేపలు విస్తారంగా పడతాయి. వెంటనే పేతురు ఒక మాట అంటాడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. అక్కడ పేతురు పాపం ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని ఒక క్షణం నమ్మలేదు. పొద్దునుంచి శ్రమపడ్డాడు, తన శక్తిని ఆధారం చేసుకున్నాడు, కానీ దేవుని మాటని ఆధారం చేసుకోలేకపోయాడు. దేవుని మాట విన్నప్పుడు పొద్దునుంచి చేస్తున్నాను కదా, దొరకలేదు, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అంటే, కానీ దొరికినాయి. అది విశ్వసించినప్పుడు అది కూడా పాపం ప్రియులారా. అవిశ్వాస సంబంధమైనదంతా కూడా పాపము. శరీర సంబంధమైన క్రియలన్నీ పాపాలు. ఆజ్ఞాతిక్రమం పాపం. అయితే పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధతతో మనం కాపాడుకుంటూ పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఇంకేంటి జాగ్రత్తతోనూ మరి ఆ యొక్క దేవుని రాకడను ఆశతో అపేక్షించాలని ఇక్కడ పేతురు గారు చెబుతున్నారు. భక్తి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, జాగ్రత్తతో మనము దాని ప్రభువుని ఎదురు చూస్తూ ఉండాలి ప్రియులారా. అంటే రీతిగా ఉండడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. మరి ప్రభు యొక్క రాకడలో ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధపాటును కలిగి తమ సిద్ధులను నూనెతో నింపుకొని పరిశుద్ధాత్మతో నింపుకొని వెలుగుచుండిన వారిగా, బుద్ధిగల కన్యకలుగా మరి ప్రభు వరుడుగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి వధువు సంఘములో సభ్యురాలుగా ఉంటూ ఆయన ఎదుర్కొనే శక్తిని, అటువంటి సిద్ధపాటును, అటువంటి పరిశుద్ధతను మరి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి ప్రభు యొక్క రాకడని ఉద్దేశించి, ఆయన రాకడ కొరకు సంఘం ఏ రీతిగా ఉంటుందో, ఏ రీతిగా ఉండాలో అనేటువంటి విషయాన్ని దర్శనంలో చూస్తూ మరి భక్తులైనటువంటి దేవదాసయ్య గారు రాసినటువంటి ఒక పాటని పాడాలని ఆశపడుతున్నాను. ఆయన సంఘము ఏ రీతిగా మరి ప్రభు కొరకు ఎదురు చూస్తుందో అనే విషయం మీద ఈ పాటను రాశారు.
సంఘాన్ని వధువుతో పోలుస్తున్నాడు. ప్రభు వరుడుగా, పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. అయితే ఇది వివాహము పైకి ఎత్తినప్పుడు పరలోకములో మరి సంఘము యొక్క మరి యేసుక్రీస్తు వారితో వివాహముగా దాన్ని పోలుస్తున్నాడు. పిల్లరా, మధ్యాకాశములో వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమొక్క పాపమైన, అధమమొక్క పాపమైన అంటకుండానున్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీద నున్న ప్రేమ, వరుని మీద నున్న ప్రేమ పెరగని చూచున్నది, తరగనీయాకున్నది. వరుడు వరుడను చున్నది. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. త్వరగననగా గురుతులైనా, త్వరగననగా గురుతులైనా తరువాతను చున్నది. గురుతులు జరిగినాదొంతి, గురుతులు జరిగినాదొంతి గురుతు పెట్టు చున్నది. వరుని గురుతున నున్నది, గురుతు గురుతను చున్నది. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. గురుతులను ప్రవచనములను, గురుతులను ప్రవచనములను గుణించుచున్నది. సరిగనున్నవి రెండు ననుచు, సరిగనున్నవి రెండు ననుచు మురియుచునే నున్నది. తరచు తరచుచున్నది, సరియే సరియను చున్నది. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమొక్క పాపమైన, అధమమొక్క పాపమైన అంటకుండా నున్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఎదురు చూస్తున్నారా? అధమమొక్క పాపమైన అంటకుండా ఉన్నది, అంటనుచున్నది, అంటనీయకున్నది. చూడండి, గురుతులను ప్రవచనములను గుణించుచున్నది. గురుతుల్ని ప్రవచనాలని చూస్తుందంట. సరిగానున్నవి రెండు నుంచి, గురుతులు సరిగా ఉన్నాయి, ప్రవచనాలు కూడా సరిపోతూ ఉన్నాయి అని మురిసిపోతూ ఉంది, తరుస్తూ ఉంది. సరిగ్గానే ఉన్నాయి అంటూ ఉంది. పిల్లరా గమనించండి. అలాగే త్వరగా అంటే చూడండి ఇంకొకటి, వరుడు వరుడు వధువు నొకటే గనుక, వరుడు వధువు నొకటే గనుక త్వరగా నిజమను చున్నది. త్వరగలో ఇద్దరు దంపతులుగా, త్వరగలో ఇద్దరు దంపతులుగా బరుగుచుండ్రను చున్నది. ఇరుకు బ్రతుకను
చున్నది, ఇరుకు ఇరుకను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. త్వరగా కడ్డులు లేవనునర్థము, త్వరగా కడ్డులు లేవనునర్థము విరివిగా చెప్పుచున్నది. నరులును నపవాదియునడ్డు, నరులును నపవాదియునడ్డు పరుపలేరను చున్నది. వరుడడిగను చున్నది, పాపహరుడను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమ మొక్క పాపమైనా, అధమ మొక్క పాపమైనా అంటకుండా నున్నది, అంటనీయాకున్నది. అంటూ అంటను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి ఆ ఎదురు చూచేటువంటి సంఘములో వధువు సంఘముగా మనందరం కూడా ఉన్నందుకు దేవునికి మహిమ చెల్లించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా పరిశుద్ధతతో, మరి జాగ్రత్తతో, భక్తితో, ఎప్పుడు కూడా సిద్ధపాటును కలిగి ఆత్మతో అభిషేకించబడుతూ, ఆత్మతో నింపబడుతూ కూడా మరి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అటు రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు కూడా ప్రియులారా, మీరు ఎక్కడున్నప్పుడు కూడా మీ యొక్క హృదయంలో దేవుని కొరకు మరి కానుకలు, దేవుని పరిచర్య కొరకు, స్వార్థ పరిచర్య కొరకు, దేవుని పరిచారకుల కొరకు, అలాగే బీదలైనటువంటి వారి కొరకు, ఆపదలో ఉన్నటువంటి వారి కొరకు కూడా మీ హృదయంలో కొంత కానుకని మీరు అనుకుని దాన్ని ప్రక్కన పెట్టండి. దేవుడు మీ కానుకలను కూడా మన శక్తితో, మన బలముతో, మన ధనంతో కూడా దేవుని మనం ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాము. నీకు ఉన్నదంతా కూడా దేవుడు ఇచ్చిందే కాబట్టి కొంత కానుకని మీరు హృదయంలో అనుకుని పక్కకు పెట్టేసుకోండి. దేవుడు మీ యొక్క కానుకల కొరకు దేవుడు దీవించునుగాక. దానికి 10 రెట్లుగా దేవుడు మీకు అనుకరించబోతున్నాడు. మీ హృదయంలో కానుకను అనుకోనండి, దేవునికి తీసి పక్కన పెట్టేసుకోండి. అది దేవుని కొరకు మీరు వాడాలి. దేవుని పరిచర్య కొరకు, అలాగే దేవుని పరిచారకుల కొరకు, అలాగే బీదలైనటువంటి వారి కొరకు, ఆపదలో ఉన్నటువంటి వారందరి కొరకు కూడా, మిమ్మల్ని వర్ధిల్లింపజేసినటువంటి కొలది కూడా మీ యొక్క వర్ధిల్లలోంచి దేవుడికి తీసిపెట్టండి. ఈ పాట పాడుతుండగా మీ హృదయం అనుకోండి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. అబ్రాహాము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహాము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీ చెదవా, నీ బిడ్డల సేవకు నీ చెదవా, నీవి చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా. జీవనమంతయు దేవునికి ఇచ్చెన్, జీవనమంతయు దేవునికి ఇచ్చెన్. నీవి చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలిచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీవిచెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేహాన్ని, ధనాన్ని, సమయాన్ని కూడా దేవుని కొరకు సమర్పించుకోవాలి. నీ సర్వస్వాన్ని కూడా దేవునికి సమర్పించుకుంటే దేవుడు నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని, నీ బిడ్డలని, నీ ఆస్తికి కూడా ఒక పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చి తన మహిమ కొరకు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, అలాగే పరలోక ప్రార్థన, దీవెన, ఆశీర్వాదంతో మనం సెలవు చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహానుతుడా, సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడైనటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నన్ను ప్రభా ఈ యొక్క ఆదివారంలో 26వ తారీఖు ఏప్రిల్ నెల తండ్రి ప్రభా ఈ రీతిగా ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా ఇదిగో తండ్రి, నాన్న ఇదిగో ప్రభా సంఘాల్లో కూడుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నన్ను ఈ రీతిగా తండ్రి ప్రభా నాన్న ఇదిగో తండ్రి ప్రభా ఇంటర్నెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ప్రభా తండ్రి ప్రభా నీ ఆరాధనలో పాలు పంచుకుంటున్నందుకు తండ్రి ప్రభా అటువంటి అవకాశాన్ని కల్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దయల తండ్రి ప్రభా ఇదిగో నాన్న ఆది నుంచి అంతం వరకు కూడా నీ సన్నిధి ఉంచారు, నీ ఆత్మతో నింపారు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకనైనా పరిశుద్ధ సంస్కారపు విందులో పాలు పంచుకునేటువంటి నేను ప్రభా భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా నైనా అనేక రెండవ రాకడలో ఆ వివాహము నేను ప్రభా వివాహోత్సవంలో ప్రభా నన్ను ఎత్తబడి సంఘములో నేను ప్రభా మమ్మల్ని నేను యోగ్యులుగా ఏర్పాటు చేసుకుంటూ నేను ప్రభా ముందుకు నడిపిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నాన్న ఇదిగో నైనా ఏ రీతిగా ఉండాలో కూడా నీ వాక్యం ద్వారా సెలవిచ్చినారు తండ్రి. నేను ప్రభా పరిశుద్ధ ప్రవర్తనతోను, భక్తితోను, జాగ్రత్తతోను నేను ప్రభా ఎల్లప్పుడూ కూడా తండ్రి ప్రభా నా సిద్ధపాటును కలిగి నేను ప్రభా నైనా జాగ్రత్తగా తండ్రి ప్రభా మెలకువగా ప్రార్థనలో ఉండాలని నీకు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అటు రీతిగా ఉండడానికి నేను ప్రభా మీరు మమ్మల్ని నేను ప్రభా ఆయత్తపరుస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మను నడిపిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు కాపుదల చేసినటువంటి తండ్రి నీకు స్తోత్రమైనా ప్రభా. నీ కృపలో భద్రపరుస్తున్నటువంటి తండ్రి నీకు స్తోత్రం అయినా ప్రభా. నైనా మీరు మాకు చేసినటువంటి ప్రతి మేలు విషయమై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభా ఇక దినాల్లో ప్రభా మనం ప్రత్యేకించదైన తండ్రి ప్రభా ఇదిగో దళిత ప్రభా నేను భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఉంటుండగా తండ్రి నాన్న ప్రభా ఇదిగో నైనా ప్రభా వ్యాధుల బారిన పడిపోయి కరోనా వైరస్ వల్ల పడిపోయి అనేక మంది, వేల మంది, లక్షల మంది ప్రభా నైనా ఇదిగో తండ్రి ప్రభా నేను ప్రభా బాధపడుతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి ప్రభా, కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అందరూ కూడా మారు మనసు పొంది నీ తట్టు తిరిగే భాగ్యం ఇచ్చింది తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీ ప్రజలంటు వారి మనసు త్రిప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఈ తట్టు తిరిగిన ప్రభావ ఆ యొక్క వ్యాధి నుంచి వారిని తొలగిస్తాను అంటున్నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఇక వాక్యంలో అనేక సార్లు ప్రభావ చరిత్రలో అనేక సార్లు అటు రీతిగా చేసినారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. కనికరించి కాపుదలు చేయండి ప్రతి ఒక్కరిని ప్రభావ కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన ప్రభా. అలాగే ప్రభా ఇంకా మనం ముఖ్యంగా ప్రభా నీ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా ఆయత్తపరచండి, సిద్ధపరచండి ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రాకడ సమయంలో ప్రభా అందరూ కూడా నేను ప్రభా సిద్ధపాటును కలిగి నేను ఎదుర్కొనే శక్తిని, బలమును నేను ప్రభా అటువంటి నేను ప్రభా మెలకువను కూడా ప్రతి ఒక్కరిని దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. తనలు ఎత్తుకుని నిన్ను ప్రభా చూసేటువంటి శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలుగా. ఇదిగో అలాగే ప్రభా అప్పటి వరకు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఇంతవరకు కూడా సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఇదిగో తండ్రి ఈ రీతిగా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు భద్రపరచండి తండ్రి. మరలా మేము కలుసుకునేంత వరకు కూడా నీ సన్నిధి అందరితో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా నేను ప్రభా ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఎంతమంది అయితే ప్రభావ యువతని ప్రభు ఆరాధనలో పాలు పంచుకుంటున్నారో నేను ప్రభావ వారు ఇచ్చినటువంటి ప్రభావ కానుకలు కూడా మీరు దీవించిన దానికి రెట్టింపుగా ప్రభావ ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకంతో వారందరూ కూడా నింపినైనా ప్రభా ఇదిగో మీరే మహింపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మేము ఇచ్చి కానుక ఏ పాడి తండ్రి ప్రభా మీరు మా హృదయాన్ని కోరుకుంటున్నారు తండ్రి. మమ్మల్ని కోరుకుంటున్నారు ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మా హృదయాంతరంగంలో నివాసం చేయండి. హృదయంలో ప్రభా మమ్మల్ని మహిమపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీకు బిడ్డలుగా నీకు ప్రభా ఇదిగో మహిమకరమైనటువంటి స్థితిలో మమ్మల్ని నిలబెట్టుకుంటున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు.
అటు రీతి ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వారి హృదయాల్ని వారి జీవితాలు మీకు సమర్పించుకోవడానికి అటువంటి నీ ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. కనికరించిన కాపుదలు చేయండి. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా రాష్ట్రాల కొరకు, అని ప్రభా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కొరకు, అలాగే మా దేశం కొరకు, అలాగే ప్రభా అన్ని దేశాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినాల ప్రభావైనా నీ శాంతిని సమాధానాన్ని త్వరగా దయచేయండి ప్రభా. అందరూ కూడా ప్రభా నీ బిడ్డలంటువంటి వారందరూ కూడా మరొకసారి ప్రభావ పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన ఇదిగో తన పశ్చాత్తాపంతో వారి యొక్క పాపమును విడిచిపెట్టిన ప్రభావ పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కనికరించి నీ కాపుదలు చేయండి. సంఘాన్ని బలపరచండి, పరిశుద్ధపరచండి, మహిమపరచండి, ఉత్తేజపరచండి ప్రభావ, ఉజ్జీవింపచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి ప్రభావ కనికరించండి, సిద్ధపాటును దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభావ మరి ముఖ్యంగా ప్రభావ ఈ సమయంలో అని ప్రభావ ఇదిగో ఏకీభించినటువంటి ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరు కూడా మీరే భద్రపరిచి కనికరించి కాపుదలు చేసి మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు కూడా నీకు కృపల భద్రపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా ఆయన ఆహారం నేడు మాకు దయచి బయటల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. కీడులోనికి తెగ దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవి అనవ తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే మోకరించి ఉన్నాడు, దీవెన తీసుకోండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కరుణించునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. దేవుని కృప నీకు నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మళ్ళా ప్రభు చిత్తమైతే దేవుని కృపలో మనం మళ్ళా కలుసుకుందాం. ప్రార్థనలో కూడా ఏకీభవిద్దాం. వచ్చే ఆదివారం ఈ రీతిగానే 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఆన్లైన్లో లైవ్లో 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆ లింక్ పంపించినప్పుడు ఆ లింక్ని మీరు క్లిక్ చేసి దాంట్లో పాలు పంచుకోవాలని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ మధ్యలో ఏదైనా ఒక రోజు మనం ఉంటే ప్రార్థనలో కూడా ఉపవాస ప్రార్థన కూడా మనము ఏర్పాటు చేసుకుందాం. అటు రీతిగా మనం ముందుకు వెళ్ళడానికి మరి దేవుడి యొక్క కృప పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తోడైండి నడిపించును గాక. అందరికీ వందనాలు. ఆమేన్.